1963లో తుర్కియాలోని కోళ్ల యజమానికి ఓ వింత సమస్య వచ్చి పడింది. ఇంట్లో కోళ్లు మాయమైపోతున్నాయి. అవి బయటకు పోవడం లేదు, ఇంట్లోనూ ఉండడం లేదు. అవి చనిపోయిన ఆధారాలు లేవు. కొద్ది రోజులకు అతడి ఇంటికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంటికున్న ఒక గోడకు సరిగ్గా కోళ్లు పట్టేంత రంధ్రం ఉండడం గమనించాడతను. దాన్ని కొంచెం తొలిచి చూడగా ఆ రంధ్రం ఆవల చిన్న గదిలో ఉంది. ఆ గదిలో ఆ తప్పిపోయిన కోళ్లు కలివిడిగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఆ రంధ్రాన్ని పూర్తిగా తొలగించి కోళ్లను బయటకు వదిలి చూస్తే ఆ గదిలోంచి మరో గది, అక్కడి నుంచి మరో కొన్ని చిన్న చితక గదులు అనేకం కనిపించాయి. అన్నీ ఒక గుహలోని గదుల్లా ఒకదాంట్లోంచి మరొక దాంట్లోకి ద్వారాలు తెరుచుకున్నాయి. బిత్తరపోయిన అతనికి అదొక చిన్న గుహనో బోలెడు గదులున్న ఇల్లో కాదని, అదొక భూగర్భ నగరం అని తెలిసి ఉలిక్కిపడ్డాడు. విషయం ప్రభుత్వానికి చేరింది. పరిశోధకులు ఆ ఇంటికి చేరుకున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు, అన్వేషకులు తమ శోధన మొదలుపెట్టారు. అలా అన్వేషణకు పూనుకున్న శాస్త్రవేత్తలకు ఆ ఊళ్ళో సుమారుగా 600 ఇళ్లలో నుంచి ఆ భూగర్భ నగరానికి రాకపోకలు సాగించే మార్గాలు కనిపించాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇళ్లల్లో ఉన్నవారికి తమ నివాసాల్లో ఇటువంటి మార్గాలున్న విషయం తెలీదు. సుమారు 20,000 మంది సుఖంగా నివసించడానికి కావాల్సినంత వసతిగా ఉంది ఆ నగరం. అదే డెరెన్కుయు నగరం. డెరెన్కుయు భూగర్భ నగరం నమూనా చిత్రం చూసి అన్వేషణ బృందం నివేదికను చదివితే తెలిసిన సంగతి ఏంటంటే అది మొత్తం 18 అంతస్తుల భూగర్భ నగరం అని. భూ ఉపరితలం నుంచి సుమారుగా 280 అడుగుల లోతు వరకు ప్రణాళికాబద్ధంగా తవ్వుకుంటూ అంచెలంచెలుగా నిర్మించిన నగరమని తెలుస్తోంది. 18 అంతస్తుల్లో విస్తరించిన నగరమంతటినీ కలుపుతూ సొరంగాలు, త్రోవలు నిర్మించబడి ఉన్నాయి. ఈ భూగర్భ నగరం విశాలమైన గదులతో వేలాది మంది నివసించడానికి ఎంతో అనువుగా ఉందని అన్వేషణ బృందం తెలిపింది. అట్టడుగున ఉన్న 18వ అంతస్తు వరకు కూడా గాలి రాకపోకలకు వీలైన ఏర్పాట్లను కూడా పకడ్బందీగా నిర్మించారు. అందుకోసం సుమారుగా 15,000 చిమ్నీ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. 8వ అంతస్తు వరకు ఎలాంటి ఉక్కపోత లేకుండా హాయిగా ఉంది. ఆ 8వ అంతస్తుల్లోనూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంతంగా నివసించడానికి వీలుగా వివిధ గదులు, గాలి ప్రవాహ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా దిగువన వస్తు సామాగ్రి నిల్వ కోసం తగిన ఏర్పాట్లున్నాయి. కొన్ని గదులకు గట్టి బందోబస్తుతో ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం నిల్వ కోసం, పెంపుడు జంతువుల కోసం, పూజల కోసం, బందీలను ఉంచడానికి కారాగారంతో సహా వివిధ గదులున్నాయి. అంటే ఈ భూగర్భ నగరంలో నిరవధికంగా చాలా కాలం నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లన్నీ ఉన్నాయన్నమాట. నిజంగానే అదొక అద్భుత వాస్తు నిర్మాణం, సందేహమే లేదు. అయితే దాన్ని అలా నిర్మించడమే విచిత్రం. చిన్న చిన్న పనిముట్లు తప్ప ఈనాటి ఆధునిక యంత్ర సామాగ్రి అయితే ఆనాడు ఉండే అవకాశమే లేదు కదా. భౌగోళికంగా తుర్కియాలోని డెరెన్కుయు నగరం విశిష్టత అందుకు అనుకూలంగా ఉండుండాలి. పురావస్తు నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలను ఒకసారి నెమరు వేసుకుందాం. అప్పుడు మనకు పూర్తి స్పష్టత వస్తుంది. డెరెన్కుయు నగరం తుర్కియాలోని కెపడోషియా ప్రాంతంలో ఉంది. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అలా భూగర్భ నిర్మాణాలు జాస్తిగా ఉన్న ప్రాంతం కూడా అదే. ఈ మొత్తం ప్రాంతం టఫ్ శిలలతో నిర్మించి ఉంటుంది. టఫ్ శిలలు 75% పైన అగ్నిపర్వత బూడిదతో తయారవుతాయి. అంటే చేతి పనిముట్ల సాయంతో ఆ టఫ్ శిలలను ముక్కలు చేయొచ్చు. అలాగని అవేం బూడిదరాలుతూ బలహీనంగా మాత్రం ఉండవు. అధిక బరువును సైతం మోయగలుగుతాయి. అంటే దృఢంగా ఉంటాయన్నమాట. అలా తయారైన శిలలతో కూడిన ఈ ప్రాంతంలో సుమారుగా 200 భూగర్భ నగరాలు బయటపడ్డాయి. వాటిలో 40కి పైగా నగరాలు 2 కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించబడి ఉన్నాయి. వాటన్నిటిలోకి డెరెన్కుయు భూగర్భ నగరమే అతిపెద్దది. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇలాంటి భూగర్భ నగర నిర్మాణానికి కారణం కూడా ఉండాలి కదా. ఉంది. శత్రువుల దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఊళ్ళోని గృహాలన్నిటిలోంచి భూగర్భ నగరంలోనికి దారులు ఏర్పాటు చేసి నెలల తరబడి పెంపుడు జంతువులతో సహా నివసించడానికి వీలుగా ఆహార పానీయాల, నివాస వసతి సౌకర్యాల వ్యవస్థలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా హర్షణీయం. పైగా శత్రువులెవరూ వెలుపల నుంచి లోపలికి రాకుండా గుహ మార్గాలను, పెద్ద రోడ్లను రాళ్లతో మూసివేయడానికి వీలుగా గుహలోపల పెద్ద పెద్ద గుండ్రని రాళ్లు కూడా ఉన్నాయి. బయట నుంచి చూస్తే అక్కడ భూమి లోపల ఒక ఊరు ఉందని శత్రువులకు ఆనవాళ్లు చిక్కకుండా ఏర్పాటు చేశారు. ఒకవేళ శత్రువులు ప్రవేశించినా కూడా వారు దాన్ని అర్థం చేసుకుని అటునిటు వచ్చేలోగానే లోపల ఉన్న అనేక మార్గాల గుండా లోపల ఉన్న వాళ్ళు వారిని చుట్టుముట్టి హతమార్చేయొచ్చు. అనుమానిత వ్యక్తి లోపలికి ప్రవేశించినా కూడా ప్రవేశం వద్దనే అయోమయానికి లోనయ్యే విధంగా రక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి. లోపలికి వెళ్లేందుకు మార్గం ఉందని అతనికి గ్రహింపు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇంతకీ ఇలాంటి రక్షణాత్మక నగర నిర్మాణం చేయడానికి హేతువేమై ఉంటుందో తెలుసుకుందాం. శత్రువుల నుంచి రక్షణకు అని చెప్పుకున్నామంటారా? నిజమే. అయితే ఆ శత్రువులు ఎవరో కూడా తెలియాలి కదా. 6 నుంచి 10 శతాబ్దాల మధ్యకాలంలో క్రైస్తవ సమాజంపై బైజాంటైన్ కాలంలో రోమన్లు దాడులు చేసేవాళ్లు.
క్రైస్తవులను మూలమూలలా వెతికి పట్టి హింస పెట్టి మట్టు పెట్టేవాళ్లు. అలా బైజాంటైన్ సామ్రాజ్యంలో రోమన్ల దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తుర్కియాలోని క్యాపడోషియా ప్రాంతంలో క్రైస్తవులు ఆ ప్రాంత భౌగోళిక అనుకూలతలను తమకు రక్షణ మార్గాలుగా మలుచుకున్నారు. వచ్చిన రోమన్ సైనికులకు ఖాళీ ఇళ్లు దర్శనమిస్తే అక్కడ వాళ్లు ఊరొదిలి పారిపోయారని భావించేవాళ్లు. ఒకవేళ భూగర్భ నగరాన్ని కనిపెట్టి లోపలికి ప్రవేశించినా కూడా లోపల ఉన్న వారిని కనిపెట్టడం మాట అటుంచితే వారి ప్రతిదాడులకు రోమన్ సైనికులు ప్రాణాలు కోల్పోయేవారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డెరెన్కియూ ప్రాంతం క్రైస్తవులు అక్కడ భూగర్భ నగరాలను రక్షణ కోసం ఉపయోగించుకుని తమకు అనుకూలంగా మలుచుకున్నారు తప్ప ఆ గుహా నివాసాలను తవ్వింది మాత్రం వాళ్లు కాదు. అంటే అవి మరింత పురాతనమైనవన్నమాట. సామాన్య శకం పూర్వం 370లో ఎథెన్స్కు చెందిన జెనోఫోన్ అనే గ్రీకు సైనికాధికారి తత్వవేత్త అనాబెసిన్ అనే తన గ్రంథంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ గుహల గురించి ప్రస్తావించాడు. అంటే ఆనాటి కంటే ముందే సదరు భూగర్భ నగరాలు ఉన్నాయని భావించాలి. అంటే మనం చరిత్రలో మరికొంత వెనక్కి వెళ్ళాలి. హిట్జైట్స్, ఫిర్జియన్ అనే పురాతన నాగరికతల మధ్య ఆ కాలంలో ఈ గుహలు ఏర్పడినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన పలు కళాకృతులు హిట్జైట్స్ నాగరికత ఆ కాలానికి చెందినవిగా గుర్తించారు. అంటే సామాన్య శకం పూర్వం 2000 సంవత్సరాల నాటి నాగరికత అది. అయితే సదరు భూగర్భ నగరాలపై 2 అంతస్తుల్లోనే అవి లభించాయి. కనుక తర్వాత అనగా ఇనుప యుగం నాటికి సదరు భూగర్భ నగరాలు మరింత లోతుగా తవ్వబడి ఉండాలని, ప్రారంభంలో మాత్రం 2-3 అంతస్తుల వరకే ఉండుంటాయని పురావస్తు తవ్వకాల్లో లభించిన వస్తువుల విశ్లేషణను బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వైరుధ్యం కనిపిస్తోంది. ఇనుప యుగం అనగా ఐరన్ ఏజ్ సామాన్య శకం పూర్వం 1200లో మొదలైన సామాన్య శకం పూర్వం 500లో ముగిసిపోయింది. హిటిట్స్ నాగరికత సామాన్య శకం పూర్వం 1180లోనే అంతమైపోయింది. మరి 2-3 అంతస్తుల భూగర్భ నగరాలను మరింత లోతుగా విస్తరించిన వాళ్ళు ఎవరని ఆరా తీయగా ఆ పని చేసింది ఫిర్జియన్లు అని కనుగొన్నారు. ఇండోనేషియన్ తెగకు చెందిన ఫిర్జియన్లు ఇనుప యుగం తొలినాళ్లలో వృద్ధి చెందారు. సామాన్య శకం పూర్వం 1200 సంవత్సరాల పరిధి కాలంలో భూగర్భ నగరాల్లో రహస్యంగా జీవిస్తున్న హిట్జైట్స్ను అంతమొందించిన ఫిర్జియన్లు తమ పరిపాలనను కొనసాగించారు. ఏబర్టిని అనే పరిశోధకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. వాస్తు నిర్మాణంలో నిపుణులైన ఫిర్జియన్లు హిట్జైట్స్ యొక్క భూగర్భ నగరాలను మరింత సౌకర్యవంతంగా, విలాసవంతంగా విస్తరింపజేశారు. వాళ్లు కూడా అంతరించిన తర్వాత ఆ నిర్మాణాలను ఆ ప్రాంతాలకు నివాసం వచ్చిన క్రైస్తవులు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అది చాలా కాలం కొనసాగింది. 20వ శతాబ్దం తొలినాళ్లలో డెరెన్కియూ ప్రాంతాన్ని సందర్శించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ భాషా శాస్త్రవేత్త ఒకరు తన పరిశోధన పత్రాల్లో రాసిన సమాచారం ప్రకారం స్థానిక గ్రీకు ప్రజలు ఇక్కడ ఏవైనా గొడవలు, కొట్లాట్లు జరుగుతున్నాయనే వార్త వినగానే తమ ఇళ్లల్లోంచి ఉన్న రహస్య మార్గాల గుండా సదరు భూగర్భ నగరంలోకి వెళ్లి దాక్కునేవారని తెలుస్తోంది. అంటే 20వ శతాబ్దం కంటే ముందే ఆ నివాస స్థావరాలు ఖాళీ చేయబడ్డాయని కూడా మనకు అర్థం అవుతుంది. 1919-1922 మధ్యకాలంలో గ్రీకు సైన్యం టర్కీ జాతీయోద్యమకారుల మధ్య గ్రీకో టర్కిష్ యుద్ధం జరిగింది. అప్పుడు టర్కీలో అంటే నేటి తుర్కియాలో నివసిస్తున్న గ్రీకు మైనారిటీలు ఆ ప్రాంతం విడిచి గ్రీస్ దేశానికి వెళ్లిపోవాలని ఒప్పందం జరిగింది. అలాగే గ్రీస్లో నివాసం ఉంటున్న టర్కిష్ ప్రజలు టర్కీకి తిరిగి రావాలని నిర్ణయించారు. అప్పటిదాకా గ్రీస్ ప్రజలు ఉపయోగిస్తున్న భూగర్భ గుహ నగరాల విషయం వారితోనే ఉండిపోయింది. కాలాంతరంలో వారి మరణంతో గుహ నగరాల చరిత్ర కూడా భూస్థాపితం అయిపోయింది. వారి తరువాత తరాలకు తుర్కియాలోని తమ మహానగరాల గురించి పెద్దలు చెప్పనలేదు కనుక వారసులకు వాటి గురించి తెలిసే అవకాశం లేకపోయింది. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ భూగర్భ నగరాల ఉనికి మళ్లీ ఇన్నాళ్లకు పెంపుడు కోళ్ల ద్వారా అనుకోకుండా బయటపడింది. 1965 నుంచి ప్రజల సందర్శన కోసం అవి తిరిగి తెరవబడ్డాయి. 1985లో వాటిని ప్రపంచ వారసత్వ కట్టడాలుగా యునెస్కో గుర్తించింది. స్థానిక గ్రీకు ప్రజలచే ఏలింగుబు అని పిలువబడ్డ డెరెన్కియూ భూగర్భ నగరం విశేషాలు మీకు ఎలా అనిపించాయి? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.